టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. అయితే గత కొద్ది రోజులైతే సీఎం రేవంత్ రెడ్డి వారికి అయితే పోలీసు వాళ్ళకి, కానిస్టేబుల్ వాళ్ళకి నియామక పత్రాలు అయితే ఇచ్చారు. అక్కడ 15,000 పోస్టులు ఉంటే 13,000 పోస్టులకు పైన అయితే ఇచ్చారు. ఇంకా 2,000 పోస్టులు అయితే హోల్డ్‌లో పెట్టారు. ఆ బాధితులు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అన్న ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఏంటి? అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చినాం. అసలు ఏంటి? అసలు మీకు ఏమైంది అక్కడ? మీకు మొన్న మొన్న 14వ తారీఖు నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్లో మా పేర్లు లేవు. మా యొక్క కారణాలు ఏంటో కూడా తెలియదు. అడగడానికి పోతే మా సమస్యలు ఎవరు పట్టించుకోవడం జరుగుతుంది ఆడ డీజీపీ ఆఫీస్ దగ్గర. మన ఎస్బీ ఎంక్వైరీ నుంచి కూడా కాల్ వస్తలేదు. మెడికల్ డేట్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, ఎస్బీ ఎంక్వైరీ 2 సార్లు అయిపోయినాయి. ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు మాకు. మీ పేర్లు ఉన్నాయని ఆ లిస్ట్లో ఫస్ట్ అక్టోబర్ 4వ తారీఖు వచ్చిన ఫైనల్ రిజల్ట్లో మా పేర్లు వచ్చినాయి అన్నీ. కానీ మొన్న 14వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేయడంలో ఆ లిస్ట్లో మా పేర్లు లేవు. అంటారు మరి 2,000 మంది ఇట్లా కారణాలు తెలియదండి మాకు. కారణాలు తెలిసే ఇక్కడ వరకు రాము మేము. కారణాలు తెలియదు మా కారణాలు తెలియకుండానే మా పేర్లు రాలేదు. అసలు ఏం కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు? 2,000 దాదాపు 2,000 మంది వరకు ఉన్నారు మేము. మాకు న్యాయం జరగాలి. మాకు మెడికల్ అయిపోయింది. అపాయింట్మెంట్ ఆర్డర్స్లో మా పేరు ఎందుకు లేదో మాకు తెలియట్లేదు ఇంతవరకు. చెప్పండి మేడం, మీరైతే రావడం ఏ విధంగా అసలు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? అసలు ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటి? అక్టోబర్లో మాకు ఫైనల్ రిజల్ట్ వచ్చింది సార్. అందులో అందరి నేమ్స్ వచ్చినాయి. మెడికల్ అయిపోయింది, ఎస్బీ అయిపోయింది, అంతా అయిపోయింది. మాకు అపాయింట్మెంట్ లెటర్కి ఫోన్స్ కాల్స్ ఏం రాలేవు. దానికోసం వచ్చినాం సార్. అందరితో పాటు వాళ్ళతో అపాయింట్మెంట్స్ లెటర్ తీసుకున్న వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పంపాలి సార్. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్ క్లియర్ ఉన్నాం సార్ మేము. ఎందుకంటారు అసలు మీకు? అంటే మీరు మెరిట్ లిస్ట్లో లేరన్నా లేకుంటే ఏ విధంగా? మెరిట్ లిస్ట్లో ఉన్నాం సార్, కానీ మొన్న డిస్టిక్ వైజ్ పెట్టిన దాంట్లో నెంబర్స్ లేవు సార్. అంతే. మెడికల్ అయిపోయింది, ఎస్బీ అయిపోయింది, అంతా అయిపోయింది సార్. ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారు? వాళ్ళతో పాటు ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నారు కదా సార్, వాళ్ళతో పాటు మాకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళతో పాటు పంపాలి సార్. అంతే సార్. అంటే దీనికి కారణాలు కానీ మీరు పై అధికారులకు కానీ అడిగారా? అసలు మీరు వెళ్ళారా? అసలు వెళ్ళాం సార్. ఎటువంటి స్పందన వచ్చింది? లేదు, ఎటువంటి స్పందన లేదు మాకు. అందుకే ఇక్కడికి వచ్చాం. చెప్పండి మేడం, మీరు కూడా దాంట్లో బాధితులేనా? అవునండి. అసలు ఏ విధంగా, అసలు ఎట్లా మీ పేరు రాకపోవడానికి గల కారణం ఏమనుకుంటారు? రీజన్స్ ఏం లేదు. జస్ట్ ఒక లిస్ట్ రిలీజ్ చేసినారు. రిలీజ్ చేసిన దాంట్లో 2,000+ మెంబర్స్కి ఇంకా అపాయింట్మెంట్ రాలేదు. రీజన్స్ ఏంటి అని కూడా అఫీషియల్గా మాకు చెప్పట్లేదు. ఎవరైతే ఏమంటారు అపాయింట్మెంట్ ఇచ్చి పర్సనల్గా కాల్ చేశారు, ఇంటిమేట్ చేస్తున్నారు వాట్ ఈజ్ వాట్ అని. బట్ నాకు ఏంటి తెలియదు అసలు. మా రీజన్ ఏంటి, మేము ఎక్కడ పోయిందన్నది కూడా తెలియదు. అన్నీ క్లియర్ ఉన్నాయి, అయినా ఎందుకు ఆపి అన్నది మాత్రం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అలా ఎలా హోల్డ్లో పెడతారన్నది మా బాధ. మేము కూడా 19th రోజు వాళ్ళతో పాటు ట్రైనింగ్లో ఉండాలని ప్రతిరోజు తిరుగుతున్నాము. బట్ నో రెస్పాన్స్. 2 డేస్లో 3 డేస్లో వస్తుంది, లిస్ట్ వస్తుంది అంటున్నారు తప్పితే ఇంకా వస్తలేదు. ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీ తోటి వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు, మేము అందుకోలేదు? మేము వాళ్ళకన్నా చాలా మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళే. మేము ఓపెన్లో వచ్చిన కేటగిరీస్, మాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు. మేము మాత్రం ఇలా హోల్లో పడిపోయినాం వితౌట్ ఎనీ రీజన్. మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, అయినా హోల్లో పట్టడానికి అలా కారణం చెప్పట్లేదు. అసలు అట్లీస్ట్ మనకు ఇంటిమేషన్, ఒక మెసేజ్ చేస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది. అట్లా కాకుండా టెన్షన్, స్ట్రెస్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళకి ఎటు చెప్పలేక మొన్న అపాయింట్మెంట్ తీసుకుంటుంటే అందరూ మేము తీసుకోకపోతే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే మేమేదో ఉత్తిగానే చెప్తున్నాం మాకు రాలేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంట్లో వాళ్ళు స్ట్రెస్ అవుతున్నారు. ఎందుకు రీజన్స్ లేకుండా ఎందుకు హోల్లో పెట్టినారు? ఏమన్నా అట్లీస్ట్ చెప్పాలి కదా మనకి వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు నీకు ఈ ప్రాసెస్ ఉందమ్మా, ఈ ప్రాబ్లం ఉందమ్మా, ఇంటిమేట్ చేయాలి. అసలు ఇంటిమేట్ చేయకుండా ఏం లేకుండా అట్లాగే వదిలేస్తున్నారు. మేము అప్రోచ్ అయితే కూడా అప్రోచ్ అయినప్పుడు 2 డేస్లో వస్తుంది, మీరు భయపడకండి, సెకండ్ లిస్ట్ వస్తుందని చెప్తున్నారు తప్పితే ఒక ఏంటి అనేది మాకు క్లారిటీ లేదు. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా ఒకవైపు జియో నెంబర్ 46 బాధితులు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు 2,000 పైన వీళ్ళకి హోల్లో పెట్టడం వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు బాధపడుతూనే ఉన్నారు. కాకుండా నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక పోలీసు నియామక కమిటీ ఏదైతే ఉందో నిజంగా విఫలమైందన్నా లేకుంటే ఏ విధంగా ఉందన్నది తెలియలేదు. చెప్పండి అన్న, ఏ విధంగా అసలు మీరు ఏ విధంగా నష్టపోయారు? మేము ఏ విధంగా నష్టపోయినామంటే ఏం లేదండి. మేము మెరిట్ లిస్ట్లో ఉన్నాము. మాకు కూడా జాబ్స్ వచ్చినాయి, డిక్లేర్ అయింది. కాకపోతే నిన్న 14వ తారీఖు ఎల్బీ స్టేడియంలో ఏదైతే నియామక పత్రాలు అందించారో సీఎం సార్ గారు, అందులో 13,400 మందికి అందించడం జరిగింది. మిగతా 2,000 మందికి మాకు కానీ ఫోన్స్ కాల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏం రాలేదండి. దీనికి గల కారణాలు మేము తెలుసుకోవాలని అనుకుంటున్నామండి. అలాగే ఎవరైతే 13,000 మందికి ఇచ్చారో వాళ్ళు రేపు 18వ తారీఖు నాడు రిపోర్ట్ చేసి 19 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందండి వాళ్ళకు. మాకు కూడా వాళ్ళతో పాటు మాకు ఏవైతే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఉంటే తెలియజేసి అవి కూడా రెక్టిఫై చేసి వాళ్ళతో పాటు మమ్మల్ని 18వ తారీఖు నాడు ట్రైనింగ్ పంపాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మనకి సీఎం గారే చెప్పారు 15,000 పోస్టులు నియామకాలు పెడతామని. కానీ ఇక్కడ 13,000 పెట్టారు. దాని మీద మీరేమంటారు?
మేము కూడా 15,441 అనుకున్నామండి. కానీ 14 రోజు మీటింగ్ ఉందని 12వ రోజు సాయంత్రం ఈ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే మీటింగ్‌కి రావాలో నియామక పత్రాలు రెడీగా ఉన్నాయో వాళ్ళకు. కానీ మాకు ఎటువంటి రిమార్క్ కానీ, ఫోన్ కాల్ కానీ మాకు ఏది అందలేదండి. దాంతోని మేము అయోమయం చెంది 13వ తారీఖు నుంచి మేము డీజీపీ ఆఫీస్ దగ్గర కానీ ఇలా పై అధికారులతోనే తిరుగుతూ ఉన్నామండి. మాకు ఎటువంటి స్పందన అంటే ఈరోజు ప్రజావాణిలో మేడం గారు హామీ ఇచ్చారు, తెలుసుకొని మీకు వెంటనే తెలియజేస్తామని. అంతేగాని డీజీపీ ఆఫీస్ దగ్గర అయితే మాకు ఎటువంటి ఆన్సర్ రాలేదండి. ఇప్పుడు మీ తోటి వాళ్ళు మీకు వాళ్ళైతే ఆఫర్ లెటర్ అందుకున్నారు, మీరు అందుకోలేదు, ఏ విధంగా అనిపిస్తుంది? ఊరు నుంచి వచ్చినాం కదండి, డెఫినెట్లీ ఉంటుంది ఆ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా 18వ తారీఖు నాడు ట్రైనింగ్ వెళ్ళిపోతున్నామని బ్యాగులు బట్టలు అన్నీ ఇంటికాడ నుంచి సరుకొని వచ్చేసినామండి, హైదరాబాద్లో ఉంటున్నాం. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, రేపు మీకు వెళ్తున్నారు అని అందరికి చెప్పుకున్నారండి. వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఫోన్ ఎత్తలేని పరిస్థితి అండి. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలి? మేము 18వ తారీఖు వెళ్ళట్లేదని వాళ్ళకి ఎలా చెప్పాలని మేము చాలా అయోమయంలో ఉన్నామండి. దయచేసి సీఎం సార్ గారు మాకు దయచేసి ఆదుకొని వాళ్ళతో పాటు వెంటనే మాకు ట్రైనింగ్కి పంపిస్తారే మేము ఆశిస్తున్నామండి. ఎందుకంటే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, పేద పిల్లలం, అందరం చాలా పేద పిల్లలం. అక్కడి నుంచి అందరూ లేడీస్ ఉన్నారు, 33 జిల్లాల నుంచి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళ బాధలు చెప్పుకోలేక ఉన్నాయి. అసలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సరిగా తిండి తిప్పలు లేక, నీళ్లు లేక వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాకు వెంటనే దీని మీద స్పందించి మాకు గల కారణాలు, అలాగే వాళ్ళతో పాటు మాకు ట్రైనింగ్ పంపించాలని మేము చేతులు జోడించి కోరుకుంటున్నామండి. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా 2,000 మంది అభ్యర్థులు అయితే ఏదైతే ఆఫర్ లెటర్ ఇస్తున్నాము అనగానే వాళ్ళైతే వాళ్ళ బట్టలన్నీ చదువుకొని వచ్చారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళ పేర్లు లేకపోవడము, వాళ్ళైతే నిరాశగా మారుతున్నది. వాళ్ళ తండ్రులకి ఏం చెప్పాలో అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా పోతూ ఉన్నది. అసలు ఏంటి మాకు ఈరోజు వచ్చింది అన్న ఆనందం కంటే ఈరోజు మాకు రావట్లేదా, వస్తున్నదా అన్న ఆరాటం అయితే వీళ్ళ కాడ ఎక్కువైతే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రాకేష్తో అని.